We will go on to the next characteristic here in verse 4. Blessed are those who mourn, మనము తర్వాత లక్షణాన్ని చూద్దాం. ఇక్కడ దుఃఖపడువారు ధన్యులు, 4వ వచనం. for they shall be comforted. వారు ఓదార్చబడుదురు. And the word comfort means strengthened. ఇక్కడ ఓదార్చబడటం అంటే బలపరచబడటం. It's got the little word FORT right in the middle of it. Fort. ఇక్కడ మధ్యలో మనం చూసినట్లయితే FORT, ఫోర్ట్ అని ఉంటుంది, అంటే కోట అని. Which is a picture of a huge military protected area, a fort. ఇక్కడ ఫోర్ట్ అంటే ఎంతో బలమైన సైన్యం కలిగి ఉన్న ఒక పెద్ద కోట. Strengthened. బలపరచబడటం. Blessed are those who mourn, for they shall be comforted. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. Now people in the world mourn for all types of things. ఈ లోకంలో ఉన్న ప్రజలు అనేక విషయాల కోసం దుఃఖపడుతూ ఉంటారు. Most people mourn because of some personal loss. అనేక మంది ఎందుకు దుఃఖపడతారంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఏదో కోల్పోతారు కాబట్టి దాని గురించి దుఃఖపడతారు. Either they lost money, or they lost a loved one, or they lost their reputation. వాళ్ళు డబ్బునైనా కోల్పోతారు, లేకపోతే వాళ్ళు ప్రేమించిన వ్యక్తినైనా కోల్పోతారు, లేకపోతే వాళ్ళ పేరు ప్రఖ్యాతులను కోల్పోతారు. Or they lost something of this earth. ఈ భూ సంబంధమైనది ఏదో ఒకటి కోల్పోతూ ఉంటారు. Or their dignity, or their position, or their job, or something. వాళ్ళ గౌరవమో లేకపోతే వాళ్ళ స్థానమో ఉద్యోగమో ఏదో ఒకటి కోల్పోతారు. But here it is not speaking about such mourning. కానీ ఇక్కడ అలాంటి దుఃఖం గురించి మాట్లాడలేదు. It's not mourning because somebody hurt me. It's not weeping for my own sorrows. నన్ను ఎవరో గాయపరిచారు కాబట్టి నేను దుఃఖపడట్లేదు. నా దుఃఖం గురించి, నాకు కలిగిన బాధల గురించి నేను దుఃఖపడట్లేదు. Jesus never wept for his own sorrows. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు తన బాధల గురించి ఆయన దుఃఖపడలేదు. But he did weep for others. కానీ ఆయన ఇతరుల గురించి ఏడ్చాడు. We read that he wept over Jerusalem. He wept at the tomb of Lazarus. ఆయన యెరూషలేము గురించి ఏడ్చాడు, లాజరు సమాధి దగ్గర ఏడ్చాడు. But never once did he weep for the way people treated him, whether they called him the devil or spat on him. He never. ఆయన దయ్యములకు అధిపతి అని పిలిచినా, ఆయన ముఖం మీద ఉమ్మి వేసినా, ఆయన ఎవరో ఏదో అన్నారని ఆయన ఎప్పుడు దుఃఖపడలేదు. Wept for himself. Not only that, తన గురించి తాను ఎప్పుడు దుఃఖపడలేదు. అంత మాత్రమే కాదు, as he was taking up the cross and stumbling on the road, ఆయన సిలువను మోస్తూ రోడ్డు మీద పడిపోతున్నప్పుడు కూడా, to the cross, ఆయన సిలువను మోస్తూ ఆ సిలువ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు, ఆ రోడ్డు మీద పడిపోతూ ఉన్నప్పుడు కూడా, we read here that in Luke 23, a great multitude of people, verse 27, Luke 23:27, లూకా 23:27 మనం చూస్తాం, గొప్ప జన సమూహము ఆయన గూర్చి చూస్తూ ఉన్నారు. were following him as he was carrying the cross. ఆయన సిలువను మోస్తూ ఉన్నప్పుడు ఆయన వెంబడిస్తూ ఉన్నారు వీళ్ళు. And some women were mourning and loudly crying. చాలా మంది స్త్రీలు ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖిస్తూ ఉన్నారు. When they saw him whipped and beaten, the blood flowing down his back, ఆయన్ని కొరడాలతో కొడుతున్నప్పుడు, రక్తము కారుతూ ఉన్నప్పుడు అదంతా చూసి, carrying this heavy cross, stumbling, and the cross upon the crown of thorns upon his head. అంత పెద్ద సిలువను ఆయన మోస్తూ పడిపోతూ ఉన్నాడు. ముళ్ళ కిరీటం ఆయన మీద పెట్టారు. Do you know what Jesus turned around and said to them? యేసు వారి వైపు చూసి ఏం చెప్పాడో తెలుసా? Luke 23:28. లూకా 23:28. Daughters of Jerusalem, stop weeping for me. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి. I'm okay. Yeah, my back is torn. There's a crown of thorns on my head. అవును, నా వీపు మీద కొడా దెబ్బలున్నాయి. నేను ఎంతో పెద్ద బరువు గల సిలువను మోస్తున్నాను. నా తల మీద ముళ్ళ కిరీటం ఉంది. Carrying a heavy cross. I'm going to be killed in a few moments. But I'm perfectly okay because I'm in the center of the will of God. కొంత సమయం తర్వాత నేను చంపబడతాను. అయినా సరే నేను దేవుని యొక్క చిత్తంలో ఉన్నాను. Can you have that attitude when you're suffering the most? నువ్వు ఎంతో శ్రమల్లో ఉన్నప్పుడు నువ్వు అటువంటి వైఖరిని కలిగి ఉండగలవా? Don't weep for me. I'm okay. నా గురించి ఏడవద్దు, నేను బానే ఉన్నాను. But if you want to weep, weep for yourselves. ఒకవేళ మీరు ఏడవాలనుకుంటే మీ గురించి ఏడవండి. And your children, look at their spiritual condition. మీ పిల్లల గురించి ఏడవండి. వాళ్ళ ఆత్మీయ స్థితిని చూడండి ఎలా ఉన్నారు. These Pharisees are all clothed in robes and look very grand. ఈ పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఎంతో విలువైన వస్త్రాలు వేసుకొని వాళ్ళు బాగా కనపడుతున్నారు. But look at their spiritual condition. What's going to happen? కానీ వాళ్ళ ఆత్మ సంబంధమైన స్థితిని చూడండి, ఏం జరగబోతుంది. In the day when Christ comes back and they say to the mountains to fall on us and cover us, Luke 23:30. ఇక్కడ మనం లూకా సువార్త 23:30లో చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు మరలా వచ్చినప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ వాళ్ళు చెప్తారు. So there's the attitude of Jesus. He didn't have any tears for his own griefs.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క వైఖరిని మనం చూడొచ్చు. ఆయన బాధల గురించి ఆయన ఎప్పుడు కన్నీళ్లు కార్చలేదు. Like the song says, but sweat drops of blood for my griefs. కానీ ఒక పాటలో మనం చూసినట్లుగా నా బాధల గురించి ఆయన చెమట రక్తంగా మారింది. This is the true disciple of Jesus who mourns. He mourns because he's not Christ-like. నిజమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుని వైఖరి ఏ విధంగా ఉంటుంది? నేను క్రీస్తు యొక్క సారూప్యంలో లేను అని ఆ వ్యక్తి దుఃఖపడుతూ ఉంటాడు. He mourns when he has sinned. అతడు పాపంలో పడినప్పుడు దుఃఖపడుతూ ఉంటాడు. He mourns when he has slipped up. అతడు పడిపోయినప్పుడు దుఃఖపడతాడు. He doesn't mourn for the way people treat him. He believes that that's his appointed lot on this earth. వేరే వాళ్ళు చెడుగా అతనితో వ్యవహరించినప్పుడు అతడు దుఃఖపడ్డు. ఎందుకంటే దేవుడు దాన్ని అనుమతించాడు ఈ భూమి మీద అని అతడు అనుకుంటాడు. To be dishonored for the sake of Christ. క్రీస్తు నిమిత్తం అవమానాలు పడటం. But he mourns whenever he has dishonored the Lord by sin or by failure. పాపం ద్వారానో ఓడిపోవటం ద్వారానో క్రీస్తు యొక్క నామానికి అవమానాన్ని తీసుకొచ్చానని అతడు దుఃఖపడుతూ ఉంటాడు. He mourns also when he goes to a higher level for the sins of others. ఇంకా అతడు ఎంతో ఉన్నతంగా వెళ్ళి ఇతరుల యొక్క పాపాల గురించి కూడా దుఃఖపడతాడు. For the failure of others, like Jesus wept over Jerusalem. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేం గురించి దుఃఖపడినట్లుగా ఇతరుల యొక్క పాపముల గురించి ఇతడు దుఃఖపడతాడు. So this is the mourning spoken of here. ఇక్కడ మాట్లాడిన దుఃఖం అంటే అది. Blessed are those who mourn, for they shall be strengthened. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. Perhaps the reason why some of us are not being strengthened is because we're not mourning for our sin. బహుశా మనలో కొంతమంది ఇంకా ఎందుకు బలపరచబడటం లేదు అంటే మన పాపంతో మనం దుఃఖపడట్లేదు. And it's a higher level to go beyond that, to mourn for the sins of others. ఇతరుల పాపాల గురించి ఏడవటం అనేది ఇంకా ఉన్నతమైన స్థానము. The Apostle Paul had reached that higher level. అపోస్తలుడైన పౌలు ఆ ఉన్నత స్థానానికి చేరుకోగలిగాడు. He says to the Corinthians who had failed so miserably, he tells them in 2 Corinthians chapter 12. ఎంతో దౌర్భాగ్యకరంగా కొరింథీయులు ఓడిపోయినప్పుడు 2 కొరింథీ 12లో ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. He says, when I'm afraid, 2 Corinthians 12 and verse 21. నేను భయపడుతున్నాను అని 2 కొరింథీ 12:21లో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. He says, when I come to you, my God will humble me. నేను మీ మధ్యకు వచ్చినప్పుడు నా దేవుడు నన్ను చిన్నబుచ్చుతాడేమో. Before you. Why should God humble Paul? He's lived such an upright life. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నా దేవుడు మీ ఎదుట నన్ను చిన్నబుచ్చుతాడేమో. ఎందుకు అపోస్తలుడైన పౌలు చిన్నబుచ్చబడటం? Conscious of no sin against himself. ఎంతో నీతిగల జీవితాన్ని జీవించాడు. తన మనస్సాక్షి ఎంతో నిర్మలంగా ఉంది. But he says, I will mourn over many of you who have sinned. మీ పాపముల గురించి నేను దుఃఖపడవలసి వచ్చునేమో. In the past, and who have not repented of your impurity and immorality. మునుపు పాపము చేసి మీరు జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తం మారు మనసు పొందని అనేకుల గురించి. And sensuality. He lists some of the things they have there in their midst in that church, strife, verse 20. ఆ సంఘంలో వాళ్ళ మధ్య ఉన్న కొన్ని విషయాలు ఈ విధంగా ప్రస్తావించాడు. 20వ వచనంలో మనం చూసినట్లయితే కలహము, jealousy, angry tempers, disputes, slanders, gossip, arrogance, disturbances. అసూయ, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసలాట, ఉప్పొంగుట, అల్లరులు. And he thinks of all these sins among those people who call themselves God's people. దేవుని ప్రజలని చెప్పుకుంటున్న వాళ్ళ మధ్య ఈ విషయాలన్నీ ఉన్నట్లుగా పౌలు చూసి, and he is their spiritual father and he weeps. వారి ఆత్మ సంబంధమైన తండ్రి గనుక పౌలు దుఃఖపడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. You know, just like an earthly father would weep if his son is very sick. తన బిడ్డ రోగిగా ఉండడం చూసి ఈ భూ సంబంధమైన తండ్రి ఎంతో దుఃఖపడతాడు. Or if the father is spiritually minded, would be very grieved that his son is going astray into drugs or evil habits. అదే విధంగా ఆ తండ్రి ఆత్మ సంబంధమైన వ్యక్తి అయితే ఒకవేళ తన బిడ్డ డ్రగ్స్ విషయంలోనూ లేక దేవునికి దూరంగా వెళ్ళిపోతే ఎంతో దుఃఖపడతాడు. Paul was a spiritual father to the Corinthians. పౌలు కూడా కొరింథీయులకు ఆత్మ సంబంధమైన తండ్రిగా ఉన్నాడు. And every true Christian shepherd or pastor should be a spiritual father to his flock. ప్రతి నిజమైన క్రైస్తవ కాపరి లేక పాస్టర్ కూడా ఆ మందకు తండ్రిగా ఉంటాడు. And one mark of the fact that he's a father is ఆ వ్యక్తి తండ్రిగా ఉన్నాడు అంటానికి ఒక గుర్తు ఏంటంటే that he won't just criticize the flock. ఆ మందను ఎప్పుడు విమర్శిస్తూ ఉండడు. He will weep over them like Paul wept over the Corinthians. పౌలు కొరింథీయుల విషయంలో దుఃఖపడినట్లుగా ఆ మంద గురించి ఎప్పుడు దుఃఖంలో ఉంటాడు. Only such a man is fit
to be a spiritual leader. కేవలం అలాంటి వ్యక్తి మాత్రమే ఆత్మ సంబంధమైన నాయకుడిగా ఉండటానికి అర్హుడు. There's a verse in Isaiah in chapter 49. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఒక వచనం ఉంది. Isaiah 49 is a great chapter on spiritual leadership. ఆత్మ సంబంధమైన నాయకత్వానికి సంబంధించి యెషయా గ్రంథం 49వ అధ్యాయం ఎంతో మంచి అధ్యాయము. Where it says in verse 10, in the middle of that verse, యెషయా 49:10 మధ్య భాగంలో ఈ విధంగా ఉంటుంది. he who has compassion on the people will lead them. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును. Who is fit to be a spiritual leader? ఒక ఆత్మ సంబంధమైన నాయకునిగా ఉండటానికి ఎవరు అర్హుడు? The one who has compassion on people. ఎవరైతే ప్రజల మీద కనికరం కలిగి ఉంటారో వాళ్ళే. And so this mourning refers to mourning for oneself, for one's own sin, one's unlikeness to Christ. కాబట్టి ఇక్కడ దుఃఖపడటం అంటే మొట్టమొదటిగా క్రీస్తు సారూప్యంలో లేని స్థితిని చూసి వాళ్ళ గురించి వాళ్ళు దుఃఖపడటం, పాపం గురించి దుఃఖపడటం, and mourning for others. ఇతరుల గురించి దుఃఖపడటం. We will be strengthened if we do that. ఆ విధంగా మనం చేస్తున్నట్లయితే మనం బలపరచబడతాం. And we will find strength to be able to strengthen other people as well. ఆ విధంగా ఇతరులను బలపరచడానికి కావాల్సిన బలాన్ని మనం పొందుతాం If we go along this way. ఈ మార్గంలో మనం వెళ్ళినట్లయితే.